హాయ్, నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 అఫీషియల్ డేట్ లాంచ్ అయిపోయింది సెప్టెంబర్ 1 నుంచి అని చెప్పేసి. అయితే నేను జూలై 28నే సెప్టెంబర్ 1 డేట్ ఫిక్స్ అని చెప్పేసి సీజన్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఒక వీడియో తమ్ముళ్ళు కూడా పెట్టి మరి పెట్టా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది 100%. సెప్టెంబర్ 1 నుంచే ఇప్పుడు డేట్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది కదా. సెప్టెంబర్ 1 నుంచి అయితే మ్యూజిక్ స్టార్ట్ అని కూడా మనం మొదలు పెట్టచ్చు ఇంకా తమ్ముళ్ళస్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటి ఈ వీడియోలో నేను చెప్పవచ్చేది ఏంటంటే, కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు ఒక 10 మంది ఉన్నారు. కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వాళ్ళు ఫోటోలతో సైతం పక్కన ఫోటోలు డిస్ప్లే చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెబుతారు. అట్లాగే వెయిటింగ్ లిస్ట్ ఒక 11 మంది వరకు ఉన్నారు. 11 మంది వరకు ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఎక్కువగా ఇంకా 99+ వచ్చేది ఛాన్స్ ఉన్నది ఎవరు కూడా వాళ్ళ ఫోటోలతో కూడా డిస్ప్లే చేస్తారు చెప్తా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లాగే ఈ సీజన్కి సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవి వీడియో లాస్ట్లో కూడా షేర్ చేసుకుంటే ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ అంతా చెప్పేసిన తర్వాత అది కూడా చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆల్ అనే బటన్ టచ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఫస్ట్ వన్ కంటెస్టెంట్ ఎవరు నెంబర్ 1 అంటే కిరాక్ సీత. యూట్యూబ్లో ఎక్కువగా ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసే వాళ్ళకి కిరాక్ సీత అంటే ఆ పలానా అమ్మాయిని గుర్తుపెడతారు. ఎవరంటే 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి మన గతంలో సరియు వచ్చారు కదా సీజన్ 5లో. ఆమె కో ఆర్టిస్ట్ కొలీగ్, ఆమె వస్తా ఉన్నారు కన్ఫర్మ్. బేబీ ఈ మధ్యన సూపర్ డూపర్ హిట్ అయింది కదా బేబీ మూవీ, అందులో హీరోయిన్ ఫ్రెండ్ కూడా క్యారెక్టర్ చేసింది ఈమె కిరాక్ సీత. ఏమైతే వస్తా ఉన్నారు. సెకండ్ వన్ బెజవాడ బేబక్క, ఎన్ఆర్ఐ, స్టాండప్ కామెడీ, యాంకరింగ్, సింగింగ్ ఇట్లా మల్టీ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈమె కాంట్రవర్సీకి సంబంధించిన టాపిక్స్ మీద కూడా ఇష్యూస్ మీద కూడా స్పందిస్తా ఆమె ఒపీనియన్ ఆమె చెబుతూ ఉంటారు. తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆ మధ్యన వచ్చిన అవినాష్ అండ్ బన్నీ సన్నీ యాదవ్ వీళ్ళిద్దరు మధ్య ఇష్యూ గురించి కూడా రెస్పాండ్ అవ్వడం కానీ ఇట్లా ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కానీ ఇన్సిడెంట్స్ ఏవైతే అయితే వాటి మీద రెస్పాండ్ అయితే ఒక తన మ్యానరిజం తన స్టైల్లో ఫన్ జనరేట్ చేస్తా వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు కదా. ఈమె కూడా బెజవాడ బేబక్ అయితే వస్తూ ఉన్నారు. తర్వాత మూడోది ఎవరంటే అభయ్ నవీన్, ఆర్టిస్టు, కమెడియను, యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇతడు కూడా మల్టీ టాలెంటెడ్ రైటర్. రామన్న యూత్ అనే ఆ మూవీకి చేస్తే ట్రైలర్ ఒక 10 లక్షల వరకు వ్యూస్ వచ్చినాయి. అట్లాగే మంచిగా ఆ ఈజ్ టైమింగ్తో ఈయన కూడా మంచిగా పాపులర్ అయ్యాడు. ఎక్కువగా ఇతను బిగ్ బాస్కి నాకు తెలిసి ఎందుకు వస్తున్నాడని నేను అనుకుంటున్నాను అంటే, ఇతను చేసిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా చేసినవి పెళ్లి చూపులు, గీతా గోవిందం, సాహో, డిస్కో రాజా, జార్జి రెడ్డి, సమ్మోహనం, పిట్ట కథలు ఇట్లా బొమ్మల రామరం చాలా చేశాడు ఈయన. అన్నింటిలో ఈయన క్యారెక్టర్కి మంచిగా పేరు వచ్చింది. అన్ని సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి, ఇతనికి పాపులారిటీ వచ్చింది. బట్ ఇతనికి ఎక్కువగా ఫేమ్ ఐడెంటిటీ ఇంకా ఎక్కువ రావాల్సినంత రాలేదేమో నాకు కూడా ఫీలింగ్, ఆయన కూడా అదే ఫీలింగ్ ఉన్నట్టుంది. అయితే సిద్దిపేటకు చెందిన ఈయన, భార్య కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక 3 ఏళ్ళ పాప ఉంది, బీటెక్ చేశాడు. ఈయనైతే వస్తా ఉన్నాడు. ఎందుకంటే బహుశా ఇన్ని సూపర్ హిట్ సినిమాల్లో చేసిన ఆయన గుర్తింపు ఈ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం వల్ల వస్తుందేమో అనే ఉద్దేశంతో వస్తున్నాడు అనుకుంటా. ఈ అభయ్ నవీన్ అయితే పక్కగా మంచి కంటెంట్ ఇస్తాడు అనుకుంటే ఇతడైతే వస్తున్నాడు కన్ఫర్మ్. ఫోర్త్ వన్ ఖయ్యూమ్ అలీ, తెలుసు కదా మన సీనియర్ కమెడియన్ అలీ వాళ్ళ బ్రదరు. ఇతని పేరు కూడా 3-4 సీజన్స్ నుంచి వినిపిస్తూ ఉంది. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. ఎక్కువగా ఇతని పేరు ఏంటంటే ఈ ఫిల్మ్ స్టార్స్ క్రికెట్ క్లబ్ దీనికి రిలేటెడ్గా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. నేమైతే వస్తుంది. ఈసారి అయితే తను అయితే వస్తున్నాడు, హౌస్లో ఎంట్రీ అవ్వబోతున్నాడు. తర్వాత ఫిఫ్త్ వన్ డాన్సర్ నయనిక అనసూరు. ఢీ షో ద్వారా ఎక్కువగా పాపులర్ అయింది, మంచి డాన్సరు. ఈవిడ గురించి కూడా రావాలి, వస్తే బాగుంటుందని కూడా చూసే వాళ్ళు ఉన్నారు. ఈ నయనిక కూడా ఇది మంచి పెద్ద ప్లాట్ఫామ్ అయింది అని అనుకుంటున్నాను. ఢీ షో ద్వారా ఎంత గుర్తింపు అయితే తెచ్చుకుంది, అట్లాగే ఇది కూడా అంతకు మించి ఆపర్చునిటీస్ వస్తాయనే ఉద్దేశంతో వస్తున్నట్టుంది. ఈమెయితే వస్తూ ఉంది. అలాగే 6th వన్ యాష్మిక్ గౌడ, కర్ణాటక, ముకుంద మురారి సీరియల్తో పాటు ఇంకొన్ని సీరియల్స్లో కూడా చేసింది ఈమె. ఆ సీరియల్స్లోకి రావడం వల్ల లవ్ బ్రేకప్ అయిపోయింది, ఆయనకి ఇష్టం లేదు అని లెక్క చెప్పింది ఇది వరకు గతంలో కూడా. అలాగే ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు, బట్ కెరీర్ పరంగా సక్సెస్ అయితే అందుకుంది. ఈ అమ్మాయి కూడా వస్తే బాగుంటుందని ఎక్కువ మంది అనుకున్నట్టుగా ఆమె ఫాలోవర్స్. యాష్మిక్ గౌడ్ అయితే వస్తుంది కన్ఫర్మ్. తర్వాత ఇంద్రనీల్, మొగల్ రేకుల ఫేమ్ కదా, ఇంద్రనీల్ కూడా వస్తున్నాడు. ఇతను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంద్రనీల్ కన్ఫర్మ్. 8వ పేరు ఎవరు, రీతు చౌదరి. ఇప్పటికే నేను ఇందులో చాలా పేర్లు చెప్పాను. రీతు చౌదరి కూడా కన్ఫర్మే. ఈమె కూడా అయితే వస్తూ ఉంది. ఈ దావత్ అనే షో ద్వారా కూడా ఈ మధ్యన పాపులర్ అయింది. అట్లాగే అంతకుముందు కూడా జబర్దస్త్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఈమె పాపులర్. ఈమె కూడా రావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో ఈవిడైతే వస్తుంది. తర్వాత 9వ పేరు అంజలి పవన్, డాన్సరు. ఆ డాన్స్ బేబీ సంథింగ్ డాన్స్ షో ఉంది కదా, అందులో నటరాజ్ మాస్టర్తో డి అంటే డి అని కొద్ది వాయిస్ కూడా గట్టిగానే వినిపించింది. ఆ వాయిస్ కూడా బిగ్ బాస్ హౌస్కి అవసరమే కనుక ఈ అమ్మాయి అయితే వస్తున్నట్టుంది. సో ఆ నేపథ్యంలో ఈమెను కూడా సెలెక్ట్ చేశారు. ఇక్కడ 10 యాదమరాజు, జబర్దస్త్. వీళ్ళు 10 మంది కన్ఫర్మ్.
99.99% వీళ్ళు 10 మంది కన్ఫర్మ్. ఏనా మరి 100% ఎందుకు చెప్పట్లేదంటే చెప్పకూడదు కనుక 100% అనేది. ఒకవేళ ఏదైనా వీళ్ళకి పర్సనల్‌గా ఏదైనా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్స్ అని ఏదైనా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వచ్చినా, అవకాశాలు వచ్చినా డ్రాప్ అయితే అవ్వచ్చు. లేకపోతే ఏదైనా లాస్ట్ టైము పూజ వాళ్ళు లాస్ట్ మినిట్‌లో కన్ఫర్మ్ అయిపోయి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వాల్సిన ఆమె ఆగిపోయింది చూడండి వాళ్ళ నాన్నగారి ఇష్యూ వల్ల. సో, ఏదైనా అనుకోకుండా మంచి చెడు ఏదైనా జరిగితే లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అవ్వాలి తప్ప ప్రస్తుతానికైతే 99.99% ఈ 10 మంది కన్ఫర్మ్. ఇందులో మరి ఎవరైనా ఒకరిద్దరు డ్రాప్ అయితే అవ్వాలి తప్ప వీళ్ళు కన్ఫర్మ్. వీళ్ళు ఏవీలు వీటికి సంబంధించి కూడా ప్రెజెంట్ అయితే షూట్ అవుతున్నాయి. ఏవీలు, సాంగు, డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవన్నీ. సరే వెయిటింగ్ లిస్ట్ ఒక 11 మంది వరకు ఉన్నారు. 11 మంది వరకు ఉన్నారు. అయితే వెయిటింగ్ లిస్ట్ ఎందుకంటే 2 కారణాలుంటాయి. వైల్డ్ కార్డ్‌గా పంపించడానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఇది మొదటి కారణం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ సీజన్‌లో ఏమైంది? సీజన్ 7లో 19 మందిని సెలెక్ట్ చేసి ఒక 5 వారాల తర్వాత 5గురు ఎంట్రీ ఇస్తే అర్జున్, అంబటి తప్ప బోలే వీళ్ళిద్దరూ ఎక్కువగా హైలైట్ అయ్యారు. కంటెంట్ ఇచ్చారు. లాస్ట్ వరకు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఈ అశ్విని గాని, లేకపోతే పూజ గాని, నయని, పవన్ వచ్చినోళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. గెస్ట్ లెక్క అయిపోయారు. పైగా అప్పుడేమైంది? వీళ్ళని కూడా అప్పుడు పంపించిన 5గురిని కూడా 5 వారాల తర్వాత పంపించిన 5గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఫస్ట్ డేనే సెలెక్ట్ చేశారు. ఫస్ట్ డే ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా పే చేశారు. కాకపోతే హోటల్ రూమ్‌లో ఇచ్చే సకల సౌకర్యాలు, మర్యాదలు ఆహ్, అత్తారింటికెళ్ళిన కొత్తల్లుడికి మాదిరిగా అన్నీ ఏర్పాటు చేసుకుంటూ హోటల్ రూమ్‌లో ఉంచే కంటే, ఆ 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఆ మొదటి రోజే పంపించేసి ఉంటుంటే కంటెంట్ అంతా బాగా వచ్చేది కదా! డబ్బులిచ్చాం, అన్నీ ఇచ్చాం, కంటెస్టెంట్స్‌గానే ట్రీట్ చేసాం. కానీ ఆ హోటల్ రూమ్‌లో ఉంచేసాం. అదే ఆ రూమ్‌లో ఉంచే బదులు 'బిగ్ బాస్' ఇంట్లో పెట్టేసి ఉండుంటే ఫస్ట్ డే నుంచి చాలా కంటెంట్ వచ్చేది కదా! అని ఫీలింగ్ తర్వాత బీబీ టీమ్‌కి కూడా వచ్చింది. ఎనీవే ఒక ప్రయోగం అయితే చేశారు. కానీ ఆ ప్రయోగం వికటించింది. ఎందుకంటే 5 వారాలకే ఆట ఒక కొలిక్కొచ్చడం, ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఒపీనియన్ ఫార్మ్ అవ్వడం, కొంతమందికి నెగటివిటీ, కొంతమందికి పాజిటివిటీ ఇవన్నీ రావడంతో బయట నుంచి చూసి వచ్చే వీళ్ళకి గూడా ఒక ఒపీనియన్ ఫార్మ్ అయిపోయి అది ట్యూన్ అయిపోయారు తప్ప అట్లా వెళ్ళిపోవాలని తప్ప ఇండివిడ్యుయల్‌గా ఫస్ట్ నుంచి మనం గూడా గెలవాలి సో లేకుండా అయిపోయింది. ఎనీవే అదంతా గతం గత పక్కన పెడితే, అయితే ఈసారి కూడా అట్లాగే మరి చేయకుండా ఒకరిద్దరు ముగ్గురిని వైల్డ్ కార్డ్‌గా ఆ ఫస్ట్ వీక్‌నే ఇట్లా పంపించే ప్లాన్ చేస్తున్నారు నాకు తెలిసి. మొదటి రోజు ఒక 16, 17 మంది వెళ్ళాక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా ఒక ఇద్దరినో, ముగ్గురినో మొత్తానికి సెకండ్ వీక్ ఎట్లా పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 1న షో లాంచ్ అయిపోతే వినాయక చవితి నెక్స్ట్ సెప్టెంబర్ 7 సాటర్డే గనుక ఆ రోజు స్పెషల్ ఈవెంట్ అన్నీ ఉంటాయి గనుక ఆ రోజు ఒకరిని లేదా మళ్ళీ నెక్స్ట్ డే సండే ఒకరిని ఇట్లా పంపించి సంథింగ్ స్పెషల్ అయినట్టుగా చేద్దామని ప్లాన్ ఉంది. సో, ఇందువల్ల ఈ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. ఆ వెయిటింగ్ లిస్ట్‌లో మరొకరొస్తారా, ఇద్దరొస్తారా, ముగ్గురొస్తారా అన్నది అప్పుడు డిసైడ్ అయ్యిద్ది. అప్పుడు సిట్యుయేషన్ బట్టి అయితే డెసిషన్ ఉంటది. అయితే ఈ వైల్డ్ కార్డ్‌గా వచ్చేవాళ్ళు నవదీప్ మాదిరిగా వైల్డ్‌గా ఉంటేనే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది. అట్లా కాకుండా ఏదో వచ్చాం, ఉన్నాం అన్నట్టంటే అంత పెద్దగా వర్కౌట్ కాదు. ఇదొక రీజన్. రెండో రీజన్ ఏంటి? వెయిటింగ్ లిస్ట్‌కి రెమ్యునరేషన్ అండ్ అగ్రీమెంట్ డీల్స్. ఎందుకంటే బయట వాళ్ళకి ఆయా ప్రొఫెషన్స్‌లో వచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అడుగుతారు. ఒకసారే కదా మరి 'బిగ్ బాస్‌కి' మళ్ళీ పంపే ఛాన్స్ కూడా ఉండదు గనక, మేము ఒకసారి వస్తున్నాం గనక, నేను బయట ఇంత సంపాదించుకుంటున్నా. సో, నాకింత ఇస్తే బెటర్. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కొన్నాళ్ళు బ్రేక్ అయిద్ది గదా! నేను ఇందులోకి రావడం వల్ల ఆ ఫ్లో అనేది మళ్ళీ అడ్డుకట్ట పడుద్ది కనుక, సో, వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. వాళ్ళు కూడా 'బిగ్ బాస్' వాళ్ళు కూడా గట్టిగానే ఇస్తారు. రెమ్యునరేషన్ కాంప్రమైజ్ కారు. మొత్తానికి మిగతా అన్నీ చూసుకోవాలి కదా! ఏ కేటగరీ యాంకర్స్ నుంచి అందరూ, డాన్సర్స్ నుంచి అందరూ, సింగర్స్ నుంచి అందరూ, సీరియల్ ఆర్టిస్ట్స్ అందరూ, సినిమా ఆర్టిస్ట్స్ అందరూ, బ్యాచిలర్స్ అందరూ, మ్యారీడ్ అందరూ, ఆంటీస్ అందరూ, అంకుల్స్ అందరూ ఈ లెక్కలన్నీ వేసుకొని మోడల్స్ అందరూ ఇవన్నీ చూసుకొని బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి కనుక కొద్దిగా డిస్కషన్స్ అటు ఇటు నడిస్తే ఈ 2 కారణాల వల్ల ఈ వీళ్ళందరిని వెయిటింగ్ లిస్ట్‌లో అయితే పెడతారు. ఇందులోంచి మళ్ళీ కొందరిని ఫైనల్ చేస్తారు. అలా ఉండే వాళ్ళలో నాకు ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు ఒక ఫస్ట్ వన్ సింగర్ సాకేత్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. అట్లాగే ఆదిత్య 'లాహిర్ లాహిరి' సూపర్ డూపర్ హిట్ మూవీ హీరో ఆయన ఆదిత్య కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. థర్డ్ వన్ విష్ణుప్రియ. నాలుగో పేరు పవిత్ర. ఎవరు? జబర్దస్త్ పవిత్ర. ఈమె కూడా సేమ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఈమె కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. రావచ్చు, రాకపోవచ్చు. తర్వాత రాహుల్ అని ఒక హీరో ఆయన కొన్ని సినిమాల్లో చేశాడు. ఆయన కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సనా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిటింగ్ లిస్ట్. తర్వాత జయ హారిక. జయ హారిక అనే కంటే ఎక్కువగా ఏక్నాథ్ హారిక అంటే తెలుస్తదేమో జయ హారిక బైరానే కంటే. ఎందుకంటే ఏక్నాథ్ పరుచూరి ఆమె భర్త, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ కపుల్‌గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. బట్ కపుల్ కాకుండా ఈమె వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది ప్రస్తుతానికి. తర్వాత సయ్యద్ అబూబకర్ అని మోడల్, మంచి బిల్డర్ కమ్ మోడల్ అంటే మనకి లాస్ట్ సీజన్‌లో వచ్చిన ప్రిన్స్ ఎవరు గుర్తొస్తాడు? మోడల్ కమ్ బిల్డర్ గనుక అంతకుముందు ప్రతి సీజన్‌లో ఒక మోడల్ తీసుకున్నాడుగా. అంతకుముందు సీజన్‌లో రాజు అట్లాగే ఒక సీజన్‌లో జెస్సీ ఇట్లా వచ్చారు కదా!
అలాగే ఆ కేటగిరీలో మోడల్ కేటగిరీలో వస్తున్న మోడల్ కమ్ బెలరీనా. ఇతడు ఇంకొక స్పెషల్ ఏంటంటే మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ ఫస్ట్ రన్నర్ అప్ 2024 ఈ ఏడాదికి సంబంధించి ఇతడు కూడా వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎక్కువ మంది కూడా ఫీల్ అవుతున్నా. మరి చూద్దాం ఎట్లా ఉంటుంది అంటే. అలాగే ఇంకా 9వ పర్సన్ ఎవరంటే సహర్ కృష్ణన్. ఈమె కూడా ఆర్టిస్టు. మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 ఈమె విన్నరు. ఈమె కూడా రీల్స్తో పాపులర్. కృష్ణా జిల్లా అవనగడ్డకు చెందిన ఈమె. ఇన్స్టాలో కూడా 1,61,000 మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సహర్ కృష్ణన్ అండ్ సయ్యద్ అబు అతడేమో మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ ఫస్ట్ రన్నర్ అప్ 2024 అయితే ఈమె మిస్ ఆంధ్రప్రదేశ్ 2018. వీళ్ళు మోడలింగ్ అలాగే ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్లో అవకాశాలు దక్కుతాయని చూస్తున్నాం. వీళ్ళకు కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ వెయిటింగ్ లిస్ట్లో మళ్ళీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ ఫోటో కూడా డిస్ప్లే అవుతుంది, చూసుంటారు. అలాగే తర్వాత తేజస్వి గౌడ, సౌమ్యారావు ఇద్దరు కన్నడ కస్తూరిలు, కర్ణాటక ఫ్రమ్. వీళ్ళు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. రావచ్చు, రాకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ అనుకుంటే ఒక రకంగా. సో ఇది కంటెస్టెంట్స్ లిస్టు. మరి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని చెప్పే కదా. ఏమంటే ఈసారి లీక్స్ కంట్రోల్ చేయడం కోసం కంప్లీట్గా చాలా స్ట్రిక్ట్గానే బిగ్ బాస్ ఎండమోల్ షైన్ కూడా ప్లాన్ చేస్తూ ఉంది. ఎక్కువ మంది కొత్త స్టాఫ్నే తీసుకున్నారు. ఎక్కువ మంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో ఇలా నడవబోతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే గత సీజన్లో చూసుకుంటే చాలా ముందుగా కన్ఫర్మ్ అయిపోయేవాళ్ళు. ఈసారి అట్ట కాకుండా కేవలం 2 వీక్స్కి మాత్రమే, 2 వారాలకు మాత్రమే హౌస్లోకి వెళ్ళేదానికి ముందు 2 వీక్స్కి మాత్రమే సరిపడా వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, జ్యువెలరీ కానీ, చెప్పులు కానీ, ఇట్లా వాళ్ళ మేకప్ కిట్స్ కానీ అన్నీ కూడా 2 వీక్స్ మాత్రం. గతంలో 1 మంత్ అయితే 1 మంత్కి సరిపడా తీసుకువెళ్ళేవారు. 1 వారమో 2 వారాలు 3 వారాలు నెలకు సరిపడా ఉండే కనుక అట్లా ఉండేది. ఇప్పుడు 2 వీక్స్. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈసారి మ్యాక్సిమం లీక్స్ కంట్రోల్ చేస్తున్నారు, కంటెస్టెంట్స్ డీటెయిల్స్ అంత వేగంగా బయటికి తెలియట్లేదంటే ఎవరు కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయ్యారు, ఎవరు వస్తున్నారు అనేది మ్యాక్సిమం ఆ కంటెస్టెంట్స్ కూడా తెలియకుండా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గేమ్ ప్లానింగ్ చేసుకోకూడదని, ఒకరికొకరు ఎట్లా ఆడదాం, అట్లా చేద్దాం, మనం కలిసి ఆడదాం, మనం సపోర్ట్ చేసుకుందాం, కలిసి గేమ్ ఆడకూడదు, ముందుగా మాట్లాడుకుని పక్కాగా సపోర్ట్ చేసుకో, ఇలాంటి ప్లాన్స్ ఏవి చేయకూడదు. కంటెస్టెంట్స్ ప్లాన్స్ అని అట్టర్ ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీమ్ అండ్ ఎండమోల్ షైన్ టీం అయితే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ మీకు గుర్తొస్తే లాస్ట్ సీజన్ దెబ్బ స్టార్ మా బ్యాచ్ అనేది బాగా హైలైట్ అయింది. సో అలాంటి ట్యాగ్స్ మళ్ళీ ఈసారి కూడా రాకూడదని, అలాంటి ఉండకూడదని ఇలాంటి ప్లాన్స్ అన్ని చేస్తూ ఉన్నారు. మీరు గమనించారు లాస్ట్ సీజన్లో చాలా రోజుల ముందుగానే రీల్స్ ఎటు బిగ్ బాస్కి వెళ్తాం కదా, అక్కడ చూసుకుందాం, అక్కడ తేల్చుకుందాం. ఇవన్నీ ఎందుకంటే నేను కంటెస్టెంట్స్తో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన కంటెస్టెంట్తో కూడా మాట్లాడితే, అన్న ఏమోనన్న వాళ్ళు వస్తున్నారంట, నాకు కూడా ఇంక కన్ఫర్మ్ చేయలేదన్న, ఏమో నాకు వాళ్ళు వస్తున్నారు అసలు ఏం తెలియట్లేదన్న, నాకే అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు, అంతకుముందు సీజన్లు అలాగొచ్చాయి. మనం బిగ్ బాస్కి వెళ్తున్నాం కదా, ఇలా చేద్దాం అలా చేద్దాం వీడియో కాల్స్ మాట్లాడుకుని అవన్నీ బయటపడ్డాయి. అంతకుముందు రీల్స్లో బయటపడ్డాయి, అక్కడికి వెళ్తాం కదా అక్కడ చూసుకుని, ఇట్లాంటివన్నీ చాలా వచ్చాయి కనుక ముందే ప్లాన్ చేసుకుంటే, ముందే సపోర్ట్ చేసుకుంటే, ముందే ఎలా ఆడదాం అలా ఆడదాం అనుకుంటే మరి మజే ఉండదు, కిక్కే ఉండదు. మరి ముందే టైటిల్ ఇచ్చి ఇలాంటి విమర్శలు వాటన్నింటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎవరికీ తెలియట్లేదు. కంటెస్టెంట్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడితే ఒక కంటెస్టెంట్ అన్న మాట ఇది, లేదన్నా మరి నాదే ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నా, వస్తుందో రాదో కూడా తెలియదు అవకాశం. బట్ ఎవరి గురించి నాకు కూడా తెలియట్లే, అప్డేట్స్ రావట్లే, ఎవరు వస్తారో ఎవరో తెలియట్లేదు. ఎందుకంటే ముందుగా తెలియడం వల్ల ప్లాన్ చేసుకునేవన్నీ లేకుండా ఒక 1 వీక్ 10 డేస్ ముందు వాళ్ళకి ఫైనల్ చేస్తే వాళ్ళదే హడావిడిగా సర్దుకొని షాపింగ్ చేసుకుని వెళ్ళడానికే టైం చాలట్టుగా ఉంటుంది. హడావిడిగా ఉక్కిరి బిక్కిరికి పరిగెత్తాల్సి ఉంటుంది. ఏదో అజామో లగెత్తర అన్నట్టు ఉంటుంది. రవితేజ అజామో లగెత్తర అన్నట్టు లగెత్తాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ముందుగా చెప్పడం వల్ల ఈ గ్రూపులు బ్యాచ్లు ముందే లేకుండా ఉండడానికి ఇవన్నీ చెక్ పెడతాం. ఇవి అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, షేర్ అయితే మర్చిపోకండి. మీరు ఎవరు వస్తే బాగుంటుందని కూడా కామెంట్ అయితే చేయండి.